వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కన్నడ భాష తమిళ నుంచే పుట్టింది అని ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో దుమారం రేపుతున్నాయి. తన తాజా చిత్రం తగ్ లైఫ్ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ క్రమంలో కమల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కర్ణాటక రక్షణ వేదిక రంగంలోకి దిగింది. బెంగళూరులోని ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఫిర్యాదు చేసింది. కమల్ వ్యాఖ్యలు కన్నడీగుల మనోభావాలను దెబ్బతీశాయని, కన్నడీగులు తమిళుల మధ్య విద్వేషాలను సృష్టించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది. ఆయనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేఆర్వి డిమాండ్ చేసింది. దీంతో కమల్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే తన వ్యాఖ్యలపై కమల్ హాసన్ స్పందిస్తూ ఇప్పటికే సారీ చెప్పారు. తాను ప్రేమతో ఆ వ్యాఖ్యలు చేశానని, ఎవరిని అగౌరవపరచాలనే ఉద్దేశం తనకు లేదని అన్నారు. భాషల చరిత్ర గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదని పేర్కొన్నారు. ఈ చర్చను చరిత్రకారులు, భాషా నిపుణులకు వదిలేయాలని అన్నారు. కాగా ఈ వివాదంపై కర్ణాటక రాజకీయ నేతలు కూడా స్పందించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ కమల్ కు కన్నడ భాష చరిత్రపై సరైన అవగాహన లేదన్నారు. ఇతర భాషలను అవమానించడం సరైంది కాదని పేర్కొన్నారు. కర్ణాటక బీజేపీ చీఫ్ బివై విజయేంద్ర కూడా కమల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు కమల్ హాసన్ సినిమాలను కర్ణాటకలో నిషేధించాలని కోరారు. And I believe in law and justice, and I believe always love will triumph. And my love for Karnataka is true. My love for Andhra is true. My love for Kerala is true. So nobody will suspect it except those with an agenda. I've been threatened before. And if I am wrong, I will apologize. If I'm not, I won't. It's my lifestyle. Please don't tamper with it.